మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. ప్రియ స్నేహితులారా, అపోస్తుడైన పౌలు నాటి దినాల్లో కొరింథీ పట్టణానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఆ సంఘాన్ని గురించి అనేక విషయాలు బోధిస్తూ ఉన్నాడు. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని చెప్తూ ఉన్నాడు. వారు దేవుని విషయంలో ఎంత ప్రయాసపడ్డారు, దేవుని కొరకు ఎంత అర్పణ కలిగి జీవించారు. వారి భక్తి జీవితాలను చూసి ఆ ప్రేమతో ఈ ఉత్తరాన్ని వ్రాస్తుంటూ ఉన్నాడు. అది ఎప్పటికీ వ్యర్థము కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. ఆయన కార్యాభివృద్ధి నందు ఎల్లప్పుడూ కూడా స్థిరులుగా ఉండండి, నిలకడగా ఉండండి, దేవుని విషయములో యథార్థము కలిగి బ్రతకండి. దేవుడు నిత్యముగా మిమ్మలను దీవిస్తాడు, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడని ఆయన తెలియజేస్తున్న. మూడవదిగా ఆసక్తి ఉండాలని చెప్తూ ఉన్నాడు. దేవుని ఎదుట ఆసక్తి కలిగి బ్రతికేవారుగా, దేవుని సన్నిధిని ఆసక్తితో ఆరాధించేవారుగా ఉంటే మన జీవితాల్లో ఏ కార్యమైతే తలపెట్టి ఎదురు చూస్తున్నామో ఆ కార్యాన్ని దేవుడు చేస్తానని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము చేస్తున్నాడు. గనుక దేవుని కార్యమందు ఆసక్తి ఉన్నదండి. దేవుని పని యందు ఆసక్తి కలిగి జీవిస్తున్నామా ఆలోచన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ఎప్పుడు కూడా స్థిరత్వము కలిగిన వారిగా ఉండాలి. కొంతకాలం ఆత్మీయమైన భక్తి, కొంతకాలం లోకంలోనికి వెళ్ళిపోవటం, కొంతకాలం అలా దేవునిలోకి కష్టం వచ్చినప్పుడు రావటం, ఇది స్థిరమైన భక్తి కాదండి. కాబట్టి స్థిరమైన భక్తి నేర్చుకోవాలి. ఆయన కార్యములందు అభివృద్ధి చెందాలంటే మనము నమ్మకంగా చేయవారిగా ఉండాలి. రెండవదిగా నీతి రాజ్యము కొరకు ప్రయాసపడేవారిగా, ఒక బిడ్డగా మనం బ్రతకాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని విషయంలో స్థిరులై దేవుని కొరకు బ్రతికే వారిగా ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, ప్రతి దీవెన ఆశీర్వాదము దేవుడు మనకు చేయలాగున దేవుని యందు ఆసక్తి కలిగి బ్రతుకుదాము, విశ్వాసముతో జీవిందాము, దేవుని సందులో స్థిరులై ఉందాము. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము. ఎప్పటికీ కూడా మీరు ఆసక్తి కలిగి ప్రభునందు ఆయన కార్యములందు స్థిరులై ఉండని మీరు మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు ప్రభు. నాయన మీరు ఇచ్చిన ఈ జీవితం, నాయన మీ సన్నిధానములో ఈ లోకములంత కాలమునైనా నీవు ఆయుష్నిచ్చావు. నాయనంతకాలము నమ్మకంగా నీ కొరకు బ్రతికి వారుగా, నాయన నీ రాజ్యానికి వారసులుగా కట్టబడటానికి నీ ఆత్మ సహాయము, మీ కార్యములను ఆసక్తి మాకు అనుగ్రహించండి. ఎవరి కష్టంలో బాధలు ఉన్నారు వారికి సహాయం చేయండి. ఎవరి ఆశతో ఎదురు చూస్తున్నారు వారికి సహాయము, మేలు చేయమని ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.